హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. సో అది కూడా చాలా క్విక్గా ఇంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా చెప్తాను. సో మీరు చూస్తున్నట్టు ఇక్కడ పనసకాయ ముక్కల్ని బాగా ఉప్పు, కారం, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకుని ఒక 30 minutes పక్కన పెట్టేసేయండి. బట్ మీరు కొంచెం ముక్కకి బాగా పట్టేలాగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు కావాల్సింది రైస్ తీసుకోవాలి. సో రైస్ కూడా మీకు నచ్చిన క్వాంటిటీ. సో మీరు జనరల్గా చికెన్ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ కానీ ఏ క్వాంటిటీస్తో చేసుకుంటారో ఇది కూడా సేమ్ క్వాంటిటీ రైస్ తీసుకోండి. నేనైతే 1 బౌల్ ఆఫ్ జాక్ ఫ్రూట్కి ఒక 1 కప్ రైస్ తీసుకున్నాను. సో అలాగా మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి. సో నేను రైస్ని కూడా కడిగి నానపెట్టేసుకున్నాను. సో నానపెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనము రైస్ని స్టవ్ ఆన్ చేసి మసాలాస్ అన్నీ వేద్దాము. నా దగ్గర ప్రజెంట్ ఇదే బిర్యానీ మసాలాలు ఉన్నాయి, మీ ఇష్టం. మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. బట్ మ్యాండేటరీగా యాలకులు, మిరియాలు, ఒక చిన్ని స్టార్ అనాస్, బిర్యానీ ఆకు మస్ట్ అండ్ షుడ్గా వేయండి. సో టేస్ట్ అక్కడే ఉంటుంది. సో మనం ఇది బాయిల్ చేసేసుకున్న తర్వాత మనకి ఏంటి ఎంతవరకు అవుతుంది మీరు జనరల్గా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో నేను కొంచెం సేపే ఇది దమ్ చేస్తాను కాబట్టి నేను ఒక 85%, 85% బాయిల్ చేసేసుకున్నాను. నేను వార్చేసాను, అంటే ఎక్సెస్ వాటర్ బయటికి తీసేసాను అనమాట. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఫ్రై చేసేద్దాము, దమ్కి ప్రిపేర్ చేద్దాము. సో ఇప్పుడు ఆనియన్స్, చిల్లీ అండ్ నేను దీంట్లో గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ వేయలేదు. అంటే ఇది పక్కగా నాకు ఓన్గా వచ్చిన రెసిపీనే చేస్తున్నాను. సో సేమ్ బిర్యానీ మసాలా కూడా మనం ఇందాక ఏం యూజ్ చేసామో మీ దగ్గర ఏముంటే అవి యూజ్ చేసుకోండి దీంట్లో. సో అలాగా చేసుకొని ఇక్కడ చెప్పాలంటే నేను పుదీనా అండ్ కొరియాండర్ కూడా యూజ్ చేయలేదు. సో దట్ వాజ్ ఆప్షనల్, మీకు యూజ్ చేయాలనిపిస్తే చేయండి. బికాజ్ నాకు డామినేట్ చేస్తుందేమో అనిపించి నేను యూజ్ చేయలేదు. సో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనము పనసకాయ ముక్కలు మ్యారినేట్ చేసినవి వేసేద్దాము. వేసేసి అవి కూడా మంచిగా ఉడకాలన్నమాట. అప్పటి వరకు దాన్ని మగ్గించుకుందాము. ఓకే, దెన్ మనము మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేసి కొంచెం, యాక్చువల్లీ ఇక్కడ మీకు కనిపిస్తున్నది పెరుగు కాదు. జనరల్గా బిర్యానీ అంటే పెరుగు యూజ్ చేస్తారు, బట్ నాకు పెరుగు యూజ్ చేస్తే కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది అని చెప్పి నేను పెరుగు యూజ్ చేయకుండా పాలే యూజ్ చేశాను. సో పాలే యూజ్ చేశాను, అది కూడా మీకు పాలు ఫ్రీజ్డ్ పాలు అవి. నా దగ్గర ఫ్రీజ్డ్ పాలు ఉన్నాయి. సో అది మీకు ఒక క్యూబ్లా కనిపిస్తుంది కదా, అది ఫ్రీజ్ చేసిన పాలు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో కొంచెం పాలతో కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక 2-3 minutesకి మీరు వాటర్ యాడ్ చేయండి. అంటే ముక్క కరెక్ట్గా ఉడుకుతుంది. మరి పేస్ట్లా కాదు, జస్ట్ రెగ్యులర్ ఆలు ఆర్ చికెన్ ఆర్ ఎనీ వెజిటబుల్ ఎలా ఉడకపెడతామో అలాగే కొంచెం ఉడుకుతుంది అనిపించిన తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు మ్యారినేట్ చేసినప్పుడు ఎక్కడైనా మీకు కారం తగ్గింది, ఉప్పు తగ్గింది అనిపిస్తే మీరు డెఫినెట్గా వేసుకోవచ్చు, ముందే వాటర్ వేయకుండానే వేసుకోవచ్చు. దాన్ని మనం మగ్గించేసుకుందాము. ఇప్పుడు కరెక్ట్గా మగ్గిపోయింది కదా. సో మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాము. ఓకే, మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాము. లేయర్గా రైస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, లేయర్గా రైస్ యాడ్ చేసుకున్నాక, యాక్చువల్లీ అది మీ చాయిస్, నేను ఏం తీయలేదన్నమాట. కర్రీ కూడా నేను బయటికి తీయలేదు. సో నేను ఒకేసారి వేసేసాను. నేను యూజ్ చేసింది బాస్మతి, బట్ అలా కనిపించట్లేదు బికాస్ దట్ ఈస్ ఎవ్రీడే బాస్మతి. సో అంతే అండి. పైన మీకు నచ్చిన కొరియాండర్, మింట్ లీవ్స్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే గీతో సర్వ్ చేశాను. గీతోటి జస్ట్ అలా గార్నిష్ చేశాను. సో మూత పెట్టి ఒక 1/2 hour అలా వదిలేయండి.
అంతే అండి, ఫినిష్ అయిపోతుంది మీకు గుమ్మగుమ్మలాడే వెరీ టేస్టీ పనసకాయ బిర్యానీ. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.